హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జాను జిందగీ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇప్పుడు ఈ వ్లాగ్ ఏంటి అంటే పీరియడ్స్ తర్వాత నేను ఎలాగ ఇంటిని క్లీనింగ్ చేస్తాను ఏంటి అనేది చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇంతకుముందు వీడియోస్ అయితే చేశాను, చూడండి. నచ్చితే మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను ఫస్ట్ ఏం చేస్తాను అంటే ఇంట్లో మొత్తం అంతా వాషింగ్ వేయవలసిన క్లాత్స్ అన్నీ తీసుకొచ్చి బయట అయితే వేసేస్తాను. అవన్నీ వేసిన తర్వాత ఇంకా పిల్లల బొమ్మలు ఇంకా ఏవైనా ఎక్కడ సామాన్లు అక్కడ ఫస్ట్ అయితే పెట్టేస్తాను. నేనైతే ఇక్కడ కూడా అలానే చాలా డస్ట్ అయితే పట్టేసాయని చెప్పి ఒకసారి అయితే తుడుచుకొని ఇంకా వేరేది బెడ్షీట్ అయితే వేసేసుకుంటాను. ఇక్కడ ఇవి ఉన్నాయి కదా తలగాళ్ళు, గలేబీలు, అవి అయితే చాలా టైం పట్టింది ముడైతే తీయడానికి. మా పిల్లలు పడుకునే ముందు అనుకుంటా ముళ్ళు తెగ వేసేసారు. చిన్నప్పుడు అనుకునేదాన్ని మా పార్దుగడికి ముడి వేయడం వస్తుందా లేదా అని, అంటే షూ వేసుకునేటప్పుడు ముడి వేసుకునేవాడు కాదు కదా చిన్నప్పుడు. వీడికి ముడి కూడా వస్తుందా రాదా అనుకునేదాన్ని. పెద్ద అయిపోయిన తర్వాత తెగ ముళ్ళు అయితే వేసేస్తున్నాడు. ఇంకొక మైల్ స్టోన్ దాటుతుంటే పిల్లలు మనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది కదా. ఇక్కడైతే బెడ్షీట్ అయితే వేసేస్తున్నాను. ఈ బెడ్షీట్ చాలా ఇష్టం అనమాట మా పిల్లలకి, ఎందుకంటే టామ్ అండ్ జెర్రీ బెడ్షీట్ ఉంటుంది. కోరుండే తీసుకున్నాను, అప్పుడు చిన్నప్పుడు తీసుకున్నాను, మా పిల్లలు చిన్నప్పుడు తీసుకున్నాను అనమాట ఈ బెడ్షీట్. మా వయసు అయితే టామ్ అండ్ జెర్రీ, ఇంకా వీళ్ళని చుట్టూ ఎన్ని జెర్రీస్ ఉండేవి కౌంట్ చేయండి అని చెప్పి భలే ఆడుకునే వాళ్ళము. చాలా బాగుంటుంది కూడా బెడ్షీట్స్. ఇలాంటి బెడ్షీట్స్ తీసుకోవడం వల్ల పిల్లలకు కూడా చాలా మైండ్ పీస్ఫుల్గా అనిపిస్తుంది, కలర్ఫుల్గా అనిపిస్తుంది. నేనైతే ఇలాంటివి తీసుకోవడానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. లైట్ కలర్స్ కూడా ఓకే, కానీ పిల్లలు ఉన్న దగ్గర అయితే ఇలాంటి బొమ్మలు ఇలాంటివి తీసుకుంటే ఏంటంటే వాళ్ళు కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అని చెప్పి నేను ఇలాంటివి అయితే తీసేసుకుంటాను. ఇంకా ఇవే చాలా తక్కువగా నేను తీసేసుకొని వాషింగ్ అయితే వేసేస్తాను ఇవన్నీ. ఇంకా నెక్స్ట్ అలాగే కిచెన్లోన చాలా పని అయితే ఉంది. ఆ పని చూస్తే మనకి ఉన్న తలనొప్పి కూడా వచ్చేస్తుంది. బట్ ఏంటంటే ఇది థర్డ్ డే అనమాట. నేను 2 days మాత్రం అసలు ఎటువంటి పని అంటే వంట చేస్తాను, గిన్నెలు తోముతాను అంతే, బట్టలు కూడా వాష్ చేయను. ఇంకా కంపల్సరీ అన్ని పనులు మాత్రమే ఆ 2 days అయితే చేస్తాను. లేదు అంటే మా ఆయన హెల్ప్ చేస్తారు, వంటకు కూడా నాకు హెల్ప్ చేస్తారనమాట. 2 days మాత్రం మంచిగా రెస్ట్ తీసుకుంటే థర్డ్ డే, ఫోర్త్ డే ఏంటంటే మనకి ఇంకా యాక్టివ్గా అనిపిస్తుంది. ఆ 2 days అయితే చాలా చిరాగ్గా ఉంటుంది, ఏ పని చేయబుద్ధి కాదు. ఇంకా తెలిసిందే కదా లేడీస్కి బ్యాక్ పెయిన్ అనేసి, ఇంకా స్టమక్ పెయిన్ చాలా విపరీతంగా అనిపిస్తుంది. ఆ టైంలో అసలు ఏమీ చేయబుద్ధి కాదు. కొంతమంది థర్డ్ డే 2 days మంచిగా స్పెండ్ చేసిన తర్వాత థర్డ్ డే మాత్రం చాలా రిలాక్సింగ్గా అనిపిస్తే మాత్రమే ఈ పనులు చేస్తాను నేను. లేదు అంటే ఫోర్త్ డే, ఫిఫ్త్ డే స్నానం అయిపోయిన తర్వాత అయితే క్లీనింగ్ చేసుకుంటాను. ఎందుకంటే మన ఒంట్లో ఏం లేనప్పుడు మరి ఈ పనులన్నీ చేసినా సరే మనకి ఇంకా వీక్ అయిపోతాము. ఈ థర్డ్ డే అయితే మంచిగా అనిపించింది అని చెప్పి పనులు అయితే టక కంప్లీట్ చేసేసాను ఒకదాని తర్వాత ఒకటి. ఇంకా కిచెన్లో ఎప్పుడు పని అప్పుడే ఉంటుంటుంది. ఇక్కడ కౌంటర్ టాప్ మీద ఉన్న గిన్నెలన్నీ తీసేసి ఇంకా సింక్లో అయితే వేసేసుకున్నాను. చూడడానికి ఇన్ని గిన్నెలు, పూటకి గిన్నెలు అయితే ఎక్కడి నుంచి వచ్చేస్తే తెలియదు. మా ఇంట్లోనే ఇన్ని గిన్నెలు ఉన్నాయా అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది ఉన్న 4 గిన్నెల అన్నము, చారు, కూర 3 గిన్నెలు 3 ఉంటాయి తపాళ్ళు. మాకెందుకు ఇన్ని అవుతాయా అనిపిస్తూ ఉంటుంది. నేనేంటి అంటే ఇంకోసారి ఇలా అవ్వకుండా చూసుకోవాలి. మా అమ్మ కూడా అంతే, అన్నము, చారు, కూరకి 3 గిన్నెలు అంటే 3 గిన్నెలే వాడుతుంది. నాకు మాత్రం ఇన్ని గిన్నెలు అవుతూనే ఉంటాయి. ఇంకా ఇవంటే గెంజి తపాళ్ళు 2 ఉంచేసాను అనమాట. ఆవిడ తీసుకెళ్ళలేదు గెంజి వచ్చి. మేము ఆవులకి గెంజి కూడా ఉంచుతాము, పడేము. ఎందుకంటే మా పిల్లలు ఏంటి అంటే అన్నం ఎక్కువగా వదిలేస్తారు కాబట్టి గెంజి కూడా వాడతాం. ఇంకా ఇక్కడైతే వేడి నీటిలో కొంచెం సర్ఫ్ వేసేసి కిచెన్ క్లాత్స్ ఉంటాయి కదా అవి అయితే వేసి వాష్ చేస్తాను అనమాట. అన్ని క్లాత్స్ వాష్ చేసేటప్పుడు
ఇంకా ఇక్కడ కూడా మొత్తం కౌంటర్ టాప్ మొత్తం గిన్నెలన్నీ తీసేసి క్లీన్ చేశాను. అందులో అన్నము కూర ఉంటే అది చిన్న చిన్న కప్పుల్లో ఊడ్చేసి ఆ తప్పెలు కూడా పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా చూస్తున్నారు కదా, ఇవి ఇలా ఉండేవన్నమాట. నేనైతే ఈ చిన్న చిన్న వాటిలో పెడదాము గ్యాస్ స్టవ్ పక్కన సైడ్కి ఉంటాయి కదా అని ఒక చిన్న ఐడియా వచ్చింది. మొత్తం కౌంటర్ టాప్ క్లీన్ చేసి ఆ ట్రే అక్కడ కింద కనిపిస్తుంది ఆ ట్రే కూడా తీసేసి ఇలా పెడదాము అనుకుంటున్నాను. ఎలా ఉందో చెప్పండి నాకు. ఇలా మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇలా అయితే సర్దుకుంటాను లాస్ట్లోన. ఇలా అయితే కంఫర్ట్గా ఉంటుంది. ఇలా ఏదైనా పిక్ చేసుకుంటే అంటే గరిటెలు ఏవైనా టక్కుమని దొరికితే తీసుకోవడానికి అని చెప్పి ఇలా పెట్టుకుందాము అనేసి అనుకుంటున్నాను గ్యాస్ స్టవ్ పక్కన అనమాట. ఎక్కువ క్లీనింగ్ చేసేటప్పుడు కూడా ఆ ట్రే మొత్తం అంతా తీసేసి క్లీనింగ్ అయితే ఈజీ అవుతుందని చెప్పి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. ఇంకా ఇక్కడ బిందుకుండా మిక్సీ కూడా తీసేసి మొత్తం అంతా ఒకసారి అయితే వాటర్తో క్లీన్ చేసేసి ఆ డస్ట్ అంతా తీసేసి పడేసిన తర్వాత సర్ఫ్ వాటర్ తీసుకొని అక్కడ కౌంటర్ టాప్ అలాగే గ్యాస్ స్టవ్ మొత్తం కడిగేస్తాను. వెనక టైల్స్ కూడా మొత్తం అంతా కడిగేసిన తర్వాత ఫెనైల్ వేసి అదంతా ఒత్తేసి ఇంకా పొడి క్లాత్తో అయితే మొత్తం నీట్గా ఒత్తేస్తాను అనమాట. నెక్స్ట్ ఈ కిచెన్ ఫ్లోర్ అయిపోయింది. కిందన ఫ్లోర్ అనమాట. ఫ్లోర్ అంతా ఒకసారి తుడిచేసాను, మెట్లు మొత్తం కింద వరకు చేసిన తర్వాత అయితే మెట్లు కూడా మాప్ పెడతానండి. ఒక్కొక్కసారి పెడుతుంటాను, ఒక్కొక్కసారి పెట్టను అనమాట. నాకు మెట్లు అయితే మాప్ పెట్టడం అంటే నచ్చదు, కడగాలనిపిస్తుంటుంది. బట్ ఏంటంటే కిందన వాళ్ళు ఉంటారు కాబట్టి నేను ఎప్పుడు కడగను, మాప్ అయితే పెట్టేస్తాను. చూస్తున్నారు కదా, హాల్ అయితే మాప్ పెట్టేశాను. ఇంకా మిగతా రూమ్స్ అయితే మాప్ అయితే పెట్టేస్తున్నాను. మాప్ పెట్టేసిన తర్వాత బట్టలన్నీ క్లీన్ చేస్తాను. వాషింగ్ మిషన్ కూడా లేదు, నేనే క్లీన్ చేసుకుంటాను మొత్తం అంతా. క్లీన్ చేసుకున్న తర్వాత చూసినా కదా, ఈ ఫ్లోరింగ్ కూడా మొత్తం అంతా క్లీన్ చేసేసాను. ఇందాక ఇల్లు మొత్తం ఫ్లోరింగ్కి సర్ఫ్ వేసి ఒకసారి కడుగుతాను, తర్వాత పెనాయిల్ వేస్తాను. ఒకసారి అదే రాక్ సాల్ట్ ఉంటుంది కదా, కల్లుప్పును పసుపు వేసి వస్తాను అనమాట. ఈసారి ఆ కల్లుప్పు పసుపు మర్చిపోయాను. మా అక్క ఫోన్ చేస్తూ పని చేయడం వల్ల కల్లుప్పు కూడా వేయలేదు, పసుపు కూడా వేయలేదు, మర్చిపోయాను. ఈసారి 5 days అప్పుడు క్లీన్ చేసేటప్పుడు పసుపును కల్లుప్పు వేసుకొని కాశీ నుంచి తెచ్చిన గంగాజలం కొంచెం అయితే ఇల్లంతా పోసేసుకుంటాను నేనైతే. ఇంకా బట్టలు కూడా ఉతికేసానండి. ఫస్ట్లో వాషింగ్ మిషన్ ఉండేది, కానీ ఇప్పుడు వాషింగ్ మిషన్ కూడా పోయింది. నేనే ఉతుక్కొని ఆరవేసుకుంటాను. ఇంకా ఈ టైం అంతా అయ్యేటప్పటికి నాకు టైము 1 o'clock అయితే అయ్యింది. 1 o'clock అయినా సరే పనులన్నీ కంప్లీట్గా అయిపోయినాయి. మొత్తం అంతాను బట్టలు మొత్తం ఉతికేసాను, ఫ్లోరింగ్ మొత్తం చేసేసాను, మెట్లంతా మాప్ పెట్టేశాను, బయట కూడా మాప్ పెట్టేశాను. మొత్తం చూస్తున్నారు కదా, అక్కడ కూడా మొత్తం అంతా మాప్ పెట్టేశాను. ఇంకా పని అయితే కంప్లీట్గా పూర్తి అయిపోయింది. నేనైతే ఇలానే చేసుకుంటాను క్లీనింగ్ మొత్తం. మీరు ఎలా చేసుకుంటారు? ఇలానే చేసుకుంటారా? ఇలా చేసుకుంటే మైండ్ పీస్ఫుల్గా అనిపిస్తుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చుతుంది ఇలా క్లీన్ చేసుకోవడం. ఒంట్లో ఓపిక ఉన్నప్పుడే చేసుకుంటాను, ఓపిక లేనప్పుడు నెక్స్ట్ డే అయితే చేసుకుంటాను. ఇదే అండి ఫ్రెండ్స్, నా వ్లాగ్ అయితే ఇదే. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఈ అన్నిట్లోనే మీకు ఏ పార్ట్ బాగా నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకే ఫ్రెండ్స్. నేనైతే అదంతా అయిపోయిన తర్వాత 1 o'clock అయిందని చెప్పాను కదా, అప్పుడు భోజనం చేసేసి కొంతసేపు రెస్ట్ అయితే తీసుకుంటాను. తర్వాత మళ్ళీ మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది మా పనులు అనమాట. ఇలానే ఉంటుంది మార్నింగ్ 12 వరకు నా రొటీన్ అయితే ఇలానే ఉంటుంది. ఇంకా వీడియోస్ చాలా చేస్తూనే ఉంటాను. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు. బాయ్ ఫ్రెండ్స్.